హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చేసిన ఫస్ట్ N8N ఆటోమేషన్ ప్రాజెక్ట్‌ని మీకు చూపించబోతున్నా. అసలు ఈ N8Nతో ఎంత మ్యాజిక్ చేయొచ్చో చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఈ డయాగ్రామ్‌లో మీరు చూస్తున్నది నా మాస్టర్ ప్లాన్. అదే మన వర్క్ ఫ్లో. చూడ్డానికి ఏదో సైంటిస్ట్ గీసిన చిన్న స్పేస్ స్టేషన్ సర్క్యూట్‌లా ఉంది గదా! కానీ లేదు. జస్ట్ 6 స్టెప్స్ అంతే. మార్నింగ్ లేగానే ఎవరు నాకు న్యూస్ చెప్పక్కర్లేదు. నాకు నేనే ఆటోమేటెడ్‌గా న్యూస్ తెప్పించుకునే సెటప్ ఇది. ఇక్కడ చూడండి. ఇది షెడ్యూల్ ట్రిగ్గర్. మనకి ఎలాగో పొద్దున్నే లేచే బద్ధకం. కానీ నా బోట్ మాత్రం పక్కా 6 ఏఎంకి లేచి డ్యూటీ ఎక్కేస్తుంది. బాబు లేవయ్యా 6 అయింది అని రోజు మార్నింగ్ షార్ప్ 6కి ఈ వర్క్ ఫ్లో ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయ్యేలా సెట్ చేశాను. నెక్స్ట్ స్టెప్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్. ఈ కుర్రాడు న్యూస్ ఏపీఐ అనే వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి భయ్యా ప్రపంచంలో ఆ బిట్‌కాయిన్ గురించి ఏమైనా ఫ్రెష్ న్యూస్ ఉంటే ఇవ్వవా అని అడుగుతాడు. చూసారా అక్కడ యూఆర్ఎల్‌లో బిట్‌కాయిన్ అని ఉంది. మధ్యలో ఒక ముక్కే గమనిక. మాస్టరు ఈ న్యూస్ డేటా మనకు ఊరికే రాదు కదా! అందుకే నేను గూగుల్‌లోకెళ్ళి న్యూస్ ఏపీఐ అని టైప్ చేసి ఆళ్ళ కిందకి స్క్రోల్ చేసి newsapi.org వెబ్సైట్ ఓపెన్ చేశా. అక్కడ మనకి గెట్ ఏపీఐ కీ అని ఒక బటన్ కనిపిస్తుంది. నేనైతే సింపుల్‌గా నా జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసి లాగిన్ అయిపోయా. అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. మీరు కూడా ఎక్కువ ఆలోచించకుండా మీ జీమెయిల్‌తోనే లాగిన్ ట్రై చేయండి. అప్పుడు మన న్యూస్ ఏపీఐ వాడు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు స్ప్లిట్ అవుట్ నోట్ దర్శనం. న్యూస్ ఏపీఐ వాడు ఒకేసారి బంచ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇస్తాడు. మనకంతా డేటా ఒకేసారి చూస్తే బుర్ర పనిచేయదు. అందుకే ఈ స్ప్లిట్ అవుట్ వాడి ఆ పెద్ద జేసాన్ బండిల్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే ఇండివిజువల్ ఆర్టికల్స్‌గా డివైడ్ చేశాం. తర్వాత వచ్చేది లిమిట్ నోడ్. మనకి తెలిసిందేగా చదవమంటేనే మహాబద్ధకం. అందులో 100 ఆర్టికల్స్ ఉంటే ఎవడు చదువుతాడు? అందుకే ఇక్కడ నాకన్నీ ఒడ్డు. జస్ట్ టాప్ 10 ఆర్టికల్ చాలు అని లిమిట్ పెట్టేశా. సో, ఎక్సెస్ న్యూస్ అంతా ఫిల్టర్ అయిపోయి నీట్‌గా 10 మాత్రమే మిగులుతాయి. ఆహా! ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. కోడ్ ఇన్ జావాస్క్రిప్ట్ నోడ్. ఇక్కడ కొంచెం ఏఐని వర్డ్ స్క్రిప్ట్‌ని కంప్లీట్ చేశాను. ఆ 10 ఆర్టికల్స్‌ని పిచ్చి పిచ్చిగా కాకుండా అన్నిటినీ కలిపి ఒక సింగిల్ బ్యూటిఫుల్ కంటెంట్ లాగా యవ్వమని ఆ కోడ్ మీనింగ్. మీరేది ట్రై చేస్తే స్క్రీన్‌షాట్ తీసుకొని ఏఐకి వెళ్ళి నాకీ ఇమేజ్‌లో కోడ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వు అని అడగండి అదిస్తుంది. ఇంకా క్లైమాక్స్‌కొచ్చేసాం. అదే మన జీమెయిల్ నోడ్. ఈ నోడ్‌లో నా మెయిల్ ఐడీ పెట్టేసుకొని సబ్జెక్ట్ ఏమో టాప్ హెడ్‌లైన్స్ ఇన్ ద మార్నింగ్ 6 AM అని పెట్టి ఆ జేఎస్ నుంచి వచ్చిన నీట్ ఫార్మాట్ డేటాని బాడీలో తగిల్చేశా. జస్ట్ సెండ్, బూమ్. ఆటోమేషన్ ద్వారా మనకి మనమే మెయిల్ కొట్టేశాం. అండ్ ఫైనలీ అవుట్పుట్ చూడండి. ఎగ్జాక్ట్‌గా మార్నింగ్ 6కి నా ఇన్బాక్స్‌లో వచ్చిన మెయిల్ ఇది. ఎంత నీట్‌గా ఉందో చూసారా? హెడ్లైన్స్ పెద్దగా, మ్యాటర్ చిన్నగా. ఇప్పుడు బెడ్ మీద నుండి లేవకుండానే ప్రపంచంలో ఉన్న బిట్‌కాయిన్ న్యూస్ అంతా నా చేతిలో. నాకు నేనే పెద్ద టెక్ జైంట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ నా ఫస్ట్ N8N ఆటోమేషన్ ముచ్చట.